మీ లైఫ్లో ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను చేయలేను, నా వల్ల కాదు, సిచ్యువేషన్స్ చాలా కఠినంగా ఉన్నాయి. కొన్నిసార్లు మనలో ఉన్న పొటెన్షియల్ని మనమే మర్చిపోతాం. ఫియర్, డిప్రెషన్, సెల్ఫ్ డౌట్ ఇవి మన నిజమైన సామర్థ్యాన్ని కప్పివేస్తాయి. అలాంటి టైంలో భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఒక పవర్ఫుల్ మెసేజ్ మనందరికీ వర్తిస్తుంది. నమస్కారం, స్వధర్మ పాడ్కాస్ట్కి స్వాగతం. నేను మీ గీతా మార్గదర్శి డాక్టర్ ఎంవి సాయి కుమార్. ఈరోజు మనం తెలుసుకోబోయే భగవద్గీత చాప్టర్ 2 3వ శ్లోకం మనలోని వీక్నెస్ని దహనం చేసి ధైర్యాన్ని మేల్కొల్పే ఒక మహామంత్రం. భగవద్గీత సాంఖ్యయోగం 3వ శ్లోకం. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. క్లైబ్యం పిరికితనం లేదా నపుంసకత్వం. మాస్మగమః పొందకు లేదా లోనుగాకు. పార్థ కుంతిపుత్రుడైన ఓ అర్జున. నా కాదు, ఏతత్ ఇది, త్వయి నీయందు, ఉపపద్యతే తగినది, క్షుద్రం అల్పమైన లేదా నీచమైన, హృదయ దౌర్బల్యం వీక్నెస్ ఆఫ్ హార్ట్ హృదయపు బలహీనత, త్యక్త్వా విడిచిపెట్టి, ఉత్తిష్ట లెమ్ము లేదా నిలబడు, పరంతప శత్రువులను తప్పింపజేసేవాడా. అర్థం ఏమిటంటే, ఓ అర్జున, ఈ హెల్ప్లెస్నెస్ నిస్సహాయత నీకు అస్సలు సెట్ అవ్వదు. ఈ చిన్నపాటి మెంటల్ వీక్నెస్ని, హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి లేచి నిలబడు, ఓ శత్రువులను జయించే వీరుడా. ఇప్పుడు ఒక చిన్న స్టోరీని చూద్దాం. ఒక స్టూడెంట్ యూపీఎస్సీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యాడు. సెకండ్ టైం కూడా సెలక్షన్ రాలేదు. ఆ తర్వాత అతను పూర్తిగా డిసప్పాయింట్ అయ్యి ఇలా అనుకున్నాడు, ఇది నా వల్ల కాదు, నేను జస్ట్ ఒక ఆర్డినరీ పర్సన్ని మాత్రమే అని. రోజు రోజుకి అతని కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. అప్పుడు అతని గురువు ఒక మాట చెప్పారు, నువ్వు ఓడిపోయింది ఎగ్జామ్లో కాదు, నీ మైండ్లో. ఆ మాట అతనిలో మళ్ళీ ఫైర్ని రగిలిచ్చింది. తన ఫియర్ని వదిలేసి మళ్ళీ ట్రై చేశాడు. థర్డ్ అటెంప్ట్లో గ్రాండ్ సక్సెస్ సాధించాడు. మన లైఫ్లో కూడా చాలాసార్లు ప్రాబ్లం బయట ఉండదు, మన లోపలే ఉంటుంది. దాన్నే మెంటల్ వీక్నెస్ అంటారు. అదే ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అడ్రస్ చేస్తున్నాడు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని కేవలం యుద్ధానికి వెళ్ళమని చెప్పటం లేదు. ఆయన మెయిన్గా చెప్తున్నది ఏంటంటే, నీ ఒరిజినల్ సెల్ఫ్ని గుర్తు తెచ్చుకో. నువ్వు వీక్ పర్సన్వి కాదు. ఆత్మస్వరూపమైన నువ్వు ఫియర్లెస్, ధైర్యవంతుడు. మనసు భయపడవచ్చు, ఈగో హర్ట్ అవ్వచ్చు, కానీ ఆత్మ ఎప్పుడూ బలహీనపడదు. భగవద్గీత ప్రకారం స్పిరిచువాలిటీ అంటే ప్రాబ్లమ్స్ నుండి ఎస్కేప్ అవటం కాదు, ధైర్యంగా లైఫ్ని ఫేస్ చేయడం. ఈ శ్లోకాన్ని మనం జీవితంలో వివిధ పరిస్థితుల్లో అప్లై చేసుకోవచ్చు. జాబ్ లాస్ లేదా బిజినెస్లో సెట్ బ్యాక్స్ వచ్చినప్పుడు నేను ఇన్క్యాపబుల్ కాదు అని గుర్తు చేసుకోండి. రిలేషన్షిప్స్, ఎమోషనల్ పెయిన్ వచ్చినప్పుడు కొలాప్స్ అవ్వకుండా మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ని యాక్టివేట్ చేయండి. హెల్త్ ఛాలెంజెస్ వచ్చినప్పుడు భయాన్ని పెంచుకోకుండా పాజిటివ్ మైండ్ సెట్తో రికవరీ జర్నీ స్టార్ట్ చేయండి. మీరు స్పిరిచువల్ సీకర్ అయినట్లయితే మెడిటేషన్ లేదా సాధనలో డిస్ట్రాక్షన్స్ వచ్చినా సరే గివ్ అప్ చేయకుండా సాధనని కొనసాగించండి. ఈరోజు మీ లైఫ్లో మీరు వదిలేయాల్సిన హార్ట్స్ వీక్నెస్ అంటే హృదయ దౌర్బల్యం ఏమిటి? అది ఫియరా, సెల్ఫ్ డౌటా, ప్రొక్రాస్టినేషనా లేదా సొసైటల్ జడ్జిమెంటా? కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ ఎపిసోడ్ మీకు ఇన్స్పైరింగ్గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి భగవద్గీత విజ్డమ్, మెడిటేషన్ మరియు ధారణాస్కి మరియు స్పిరిచువల్ గైడెన్స్ కోసం స్వధర్మ పాడ్కాస్ట్ని ఫాలో అవ్వండి. మీ ధర్మాన్ని తెలుసుకోండి, స్వధర్మాన్ని పాటించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.